హాయ్. హలో. అందరికీ వెల్కమ్. 'కళ్యాణ్ పడాల' ఫైనలిస్ట్ అవ్వడం చాలా మందికి చాలా నచ్చిన విషయం. ఇక 'కళ్యాణ్ పడాల' ఆర్మీకి అయితే ఇక చెప్పుకోలేనంత ఆనందం కలిగింది. కలుగుతుంది కూడా. ఇంకా అదే ఫీల్‌తో ఉన్నారు జనాలు చాలామంది. సో, దాని గురించి ఒకసారి చెప్పుకుందాం. 'బిగ్ బాస్' అనే వేదిక మీద చాలామంది వచ్చారు కానీ, కొందరు మాత్రం మనసులో ముద్ర వేయడం అనేది జరుగుతుంది. అలా కొందరిలో మనకి ఈ కళ్యాణ్ పడాల ఒకడు. మొదటి నుంచి అతడు యాటిట్యూడ్, కాన్ఫిడెన్స్, స్ట్రైట్ ఫార్వర్డ్ నేచర్‌తో అందరినీ మనల్ని విపరీతంగా ఆకర్షించాడు. హౌస్‌లోకి అడుగుపెట్టిన మొదటి రోజునే కళ్యాణ్ చెప్పాడు, "నేను నటించడం రాదు. ఆహ్, నటించను కూడా" అని చెప్పాడు. అంటే నటించడం వచ్చినా, నేను నటించను అన్నది అతను చెప్పిన ఇది. నెక్స్ట్ అదే నిజం. కొన్నిసార్లు కళ్యాణ్ మాటలు కఠినంగా అనిపించాయి. చాలామందిని హర్ట్ చేశాయి. రఫ్‌గా మాట్లాడినట్టు అనిపించింది. అయితే అవన్నీ అతని నిజాయితీతో కూడిన మాటల కింద మనం తీసుకోవాలి. మొదటి వారంలోనే హౌస్‌మేట్స్‌తో కలిసిపోవడం చాలా కష్టం. అయితే కొంచెం జరిగాక అతను అందరితో బాగా మింగిల్ అయ్యాడు. కళ్యాణ్ ఆటల్లో మైండ్ గేమ్స్‌తో ఆడలేదు. కానీ తన హానెస్టీ ఇంకా తన ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ స్ట్రాంగ్ ప్లేయర్‌గా కనిపించాడు. ఎవరైనా ఎదురు మాట్లాడినా సూటిగా చెప్పడంలో అతనికి ఎనిమీస్ కూడా ఏర్పడ్డారు. కానీ ఫ్యాన్స్‌కి అదే నచ్చడంతో సపోర్ట్ చేశారు. కళ్యాణ్ ఆర్‌వి అనేవాడు నిజాయితీగా ఉన్నాడు. నెక్స్ట్ అతను చాలా కరెక్ట్‌గా మాట్లాడుతున్నాడు. ధైర్యంగా మాట్లాడుతున్నాడు. కన్నింగ్ నేచర్ కనిపించలేదు. అతనిలోని నిజాయితీని ఆర్మీ మ్యాన్‌గా బాగా ప్రూవ్ చేసుకున్నాడు. ఎక్కడ బ్యాడ్ క్యారెక్టర్‌ని క్రియేట్ చేసుకోలేదు. అయితే ఆహ్, బాండింగ్స్ అనేది లేకుండా మనిషి అనేవాడు ఉండడు. అందరికి దూరంగా ఉండటంలో వాళ్ళే కొంచెం ఎవరు నచ్చితే వాళ్ళ క్యారెక్టర్‌కి దగ్గరలో ఎవరుంటే వాళ్ళతో కొంచెం ఒక అన్నగా, ఒక చెల్లిగా, ఒక అక్కగా, అమ్మగా రకరకాలుగా బాండింగ్స్ ఏర్పరచుకుంటారు. అది. అలా కొంతమందికి కొంచెం టైంలో కొంచెం మనల్ని ఏంటి ఇతను రాంగ్ ట్రాక్‌లోకి ఎళ్తున్నాడా అన్న ఫీల్ నాకు కూడా వచ్చింది. కాతే మొత్తానికి మళ్ళీ లైన్‌లోకొచ్చేసి తన ఆటని తను ఆడాడు. ఇక ఫ్యామిలీ రిలేటెడ్ టాస్క్‌లో అతను చాలా బాధపడి ఏడ్చాడు కూడా. అలా ఏడవడం జనాల్లో ఫ్యాన్స్‌కి బాగా కనెక్ట్ అయ్యాడు. అతని నిజాయితీతో కూడిన ఫీలింగ్స్‌ని జనాలు, ప్రేక్షకులు ఒక కనెక్ట్ అయ్యారు. అతను యొక్క ఫీలింగ్స్‌ని. ఇక ఫ్రెండ్‌షిప్ ఫైట్స్ గురించి చూసుకుంటే క్లోజెస్ట్ ఫ్రెండ్స్ హౌస్‌లో ఎవరంటే మొదట కాస్త మిస్‌అండర్‌స్టాండింగ్స్, గొడవలు జరిగినా ఇందాక నేను చెప్పానే అది. జరిగిన అది తర్వాత అర్థం చేసుకోవడంతో కొన్ని సమస్యలు రాకుండా మామూలుగా ఒక ఫ్రెండ్‌షిప్ యాటిట్యూడ్ తోటి ఒక ఫ్రెండ్‌షిప్ ఎమోషన్ తోటి కంటిన్యూ అయిపోయింది. ఇక తన స్టాండ్ స్ట్రాంగ్‌గా డిఫెండ్ చేసుకోవడం అతని ఇండివిడ్యుయాలిటీని చూపించింది. అతను ఏదైనా సరే నేను ఇలాగే ఉంటా. నేను ఇలా చేస్తా. నేను కరెక్ట్‌గా ఆడతాను. ఆట ఎలా ఉంటే అలాగే ఆడతాను. అంటూ ప్రతి ఆటలోనూ మంచి ఫైట్ ఇచ్చుకున్నాడు. ఒక్కొక్కసారి ఫెయిల్ అవ్వడం సహజం కానీ, అతను తన ఆటని చాలా బాగా ఆడడం కంటిన్యూ చేశాడు. ఇక ఆడియన్స్ కనెక్షన్ అంటే పాపులారిటీ అంటే ఫాలోవర్స్ అని కాదు. పీపుల్స్ రెస్పెక్ట్. జనాలు అతన్ని రెస్పెక్ట్ చేయడం వాళ్ళ యొక్క రెస్పెక్ట్‌ని సంపాదించుకున్నారనమాట. సోషల్ మీడియాలో కళ్యాణ్ ఆర్మీ అనే ట్రెండ్ కూడా జరిగింది. ఈ ట్రెండింగ్ ఉంది కళ్యాణ్ ఆర్మీ అన్నది బయట కొంతమందికే సాధ్యం. అలా కళ్యాణ్ ఆర్మీకి అసలా ఆర్మీ హీరో. అయితే బయట నిజంగా అతనికి కళ్యాణ్ ఆర్మీ అనేది ఏర్పడింది. అతని సింప్లిసిటీని ప్రేక్షకులు ఇష్టపడ్డారు. ఇంకా ఫైనలిస్ట్ మూమెంట్ మాట. ఇక చివరిగా చూస్తే 'బిగ్ బాస్' హౌస్‌లో
ఫస్ట్ ఫైనలిస్ట్‌గా నిలిచిన క్షణం అది కళ్యాణ్ కష్టానికి బహుమతి. సెకండ్స్‌లో కళ్యాణ్ కళ్ళల్లో మెరుపు, మొహంలో సంతోషం, ఇలా అభిమానుల హృదయంలో గర్వం ఏర్పడింది. ఇక 'బిగ్ బాస్' ఫైనలిస్ట్‌గా ఏర్పడ్డాక ఇతను ఫైనల్ అవని, గెలవని, గెలవకపోని ఈ జనాల యొక్క హృదయాన్ని దోచుకుని అతను ఒక స్టేజ్‌కి వెళ్ళిపోయినట్టే. గెలవడం అంటావా? అది ముందు ముందు ఆటలను బట్టి జరుగుతుంది. ఇప్పుడు ఫస్ట్ ఫైనలిస్ట్‌గా మాత్రం ఇతను అవ్వడం చాలా బాగుంది. ఫైనలిస్ట్‌గా ఏర్పడ్డాక ఇతను ఫైనల్ అవని, గెలవని, గెలవకపోని ఈ జనాల యొక్క హృదయాన్ని దోచుకుని అతను ఒక స్టేజ్‌కి వెళ్ళిపోయినట్టే. గెలవడం అంటావా? అది ముందు ముందు ఆటలను బట్టి జరుగుతుంది. ఇప్పుడు ఫస్ట్ ఫైనలిస్ట్‌గా మాత్రం ఇతను అవ్వడం చాలా బాగుంది. ఇంకా ఈరోజు నిజాయితీ గల ఆటగాడి స్టోరీని 'బిగ్ బాస్' ఫస్ట్ ఫైనలిస్ట్‌గా కళ్యాణ్ పడాలకి మనం చూడడం జరిగింది. చాలా మందికి ఇది నచ్చింది. మిగిలిన వాళ్ళ ఫ్యాన్స్ ఉంటారు, వాళ్ళు హర్ట్ అవ్వచ్చు. కానీ వీళ్ళు ఫైనలిస్ట్ అవ్వకపోయినా కొంతమంది ఆ ఫైనల్‌లో 5గురిలో ప్లేసు సంపాదించుకునే ఉంటారు. సో, ఇతను కామన్ మ్యాన్ కాబట్టి ఇతను కష్టపడి ఉండొచ్చు. ఫైనలిస్ట్‌లో ఇతను నెగ్గకపోయినా అతను ఫైనల్‌లో ఉండొచ్చు. కానీ ఒక ఫైనలిస్ట్‌లో ఆటలో సంపాదించుకొని ఒక ఫైనలిస్ట్ అయ్యాడు. అది అతను చాలా బాగా ఆడిన విధానం. అతను ఒక నెగ్గాలి, ఒక ముఖంలో ఒక ఫేస్ ఫీలింగ్స్ ఏంటంటే ఒక గురి, ఒక గోల్ పెట్టుకున్నాడు. అది ఆడాలి, నెగ్గాలి అన్న ఒక ఇది ఉంది. అతను బాగా కనిపించిన ఆటలో చాలా బాగా ఆడాడు. ఇది ఇప్పుడు కళ్యాణ్ పడాలకు మై హార్టీ కంగ్రాచులేషన్స్. ఫ్యాన్స్ కూడా అతనికి హార్టీ కంగ్రాచులేషన్స్ కూడా చెప్తున్నారు. సో, హ్యాట్స్ ఆఫ్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. గురించి మీ ముందు ప్రతిరోజు. బాయ్.